సెన్సిటివ్‌గా ఉండడం గాదు, సెన్సిబుల్‌గా ఉండాలి. అంటే రెండిటికి డిఫరెన్స్ ఏందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెన్సిటివ్ పీపుల్ ఏం జేస్తారు, ప్రతి చిన్న చిన్న విషయాన్ని మైక్రో లెవెల్‌లో దాన్ని పట్టుకుంటారు. అంటే చిన్న చిన్న వాటికే రియాక్ట్ అయితుంటారు సెన్సిటివ్‌గా ఉన్నవాళ్ళు. బట్ సెన్సిబుల్‌గా ఉన్నవాళ్ళు ఏం జేస్తారు, ఏది దేనికి రియాక్ట్ కావాలి, ఎంతవరకు రియాక్ట్ కావాలి, ఏది సెన్స్ చేస్తుంది ప్రాపర్‌గా, అసలు దీనికి రియాక్ట్ కావచ్చా కాదా, అవ్వకూడదా, అసలు ఇది ఎంతవరకు మనకు అవసరము అని చెప్పేసి ప్రతిదాన్ని సెన్సిబుల్‌గా ఉండేవాళ్ళు ఆలోచించి ఒక అంటే లైఫ్‌లో ముందుకెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. బట్ సెన్సిటివ్ పీపుల్ ఏందంటే వాళ్ళని హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టం. మిగతా వాళ్ళకి కష్టమైతుంటది. వాళ్ళు సఫర్ అయితుంటారు. ఈ ప్రాసెస్‌లో చాలా మెంటల్‌గా వీక్ ఒక స్టేట్‌లోకెళ్ళిపోతుంటారు. సో, మీరు సెన్సిటివ్‌గా ఒకవేళ ఉంటే గనక, మీరు ఎందుకట్లా సెన్సిటివ్‌గా ఉన్నారు? ఎందుకట్లా రియాక్ట్ అవుతున్నారు? అనే దాన్ని కంటిన్యూయస్‌గా ట్రాక్ జేయండి. ట్రాక్ జేసి ఆ ప్రాసెస్‌ని